Good morning, students. I am Srinivas, lecturer in chemistry. In paper 6, another important unit is amino acids and proteins. Now we discuss about amino acids. What is the definition of amino acids? Organic compounds containing at least one amino group and one carboxylic group in the same molecule are known as amino acids. Organic compounds containing at least one amino group and one carboxylic group in the same molecule are known as amino acids. కనీసం ఒక ఎమినో సమూహాన్ని మరియు ఒక కార్బాక్సిలిక్ ఆమ్ల సమూహాన్ని కలిగి ఉన్న కర్బన సమ్మేళనాలని ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఎమినో యాసిడ్స్గా నిర్వచించడం జరుగుతుంది. కనీసం ఒకటైన ఎమినో సమూహాన్ని మరియు ఒకటైన కార్బాక్సిలిక్ ఆమ్ల సమూహాన్ని కలిగి ఉన్నటువంటి కర్బన సమ్మేళనాలనే ఎమినో యాసిడ్స్గా నిర్వచించడం జరుగుతుంది. ఈ ఎమినో యాసిడ్స్కి ఎగ్జాంపుల్గా ఆల్ఫా ఎమినో ఎసిటిక్ యాసిడ్ని తీసుకోవడం జరుగుతుందండి. ఎమినో యాసిడ్కి ఎగ్జాంపుల్గా ఆల్ఫా ఎమినో ఎసిటిక్ యాసిడ్ని తీసుకుంటున్నాం. దీనినే గ్లైసిన్గా పిలవడం జరుగుతుంది. ఈ గ్లైసిన్లో మనకి సిఓఓహెచ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది, NH2 ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది, కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ఉంటుంది, అలాగే ఎమినో గ్రూప్ ఉంటుంది. సో సేమ్ మాలిక్యూల్లో మనకి సిఓఓహెచ్ ఫంక్షనల్ గ్రూపు, NH2 ఫంక్షనల్ గ్రూపు, ఈ రెండు ఫంక్షనల్ గ్రూప్స్ ఉండటం కారణంగా దీనిని మనం ఎమినో యాసిడ్కి ఎగ్జాంపుల్గా మనం తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఎమినో యాసిడ్స్కి అదర్ ఎగ్జాంపుల్స్గా గ్లైసిన్ కానీ, అలనిన్ కానీ, ఫెనైల్ అలనిన్ కానీ, ఎస్పారిటిక్ యాసిడ్ని కానీ, గ్లూటామిక్ యాసిడ్ని కానీ, లైసిన్ను కానీ, అర్జినిన్ను కానీ తీసుకోవడం జరుగుతుంది. ఈ గ్లైసిన్తో పాటుగా ఎమినో యాసిడ్స్కి ఎగ్జాంపుల్గా అలనిన్, ఫెనైల్ అలనిన్, సెరిన్, ఎస్పారిటిక్ యాసిడ్, గ్లూటామిక్ యాసిడ్ మొదలైనటువంటి వాటిని తీసుకోవడం జరుగుతుంది. Amino acids are the derivatives of carboxylic acids. Amino acids are the derivatives of carboxylic acids. ఈ ఎమినో యాసిడ్స్ని కార్బాక్సిలిక్ యాసిడ్స్ యొక్క డెరివేటివ్స్గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కార్బాక్సిలిక్ ఆమ్లాల యొక్క కర్బన శృంఖలములో ఉండేటటువంటి కార్బన్ చైన్లో గల ఒక హైడ్రోజన్ పరమాణువును రీప్లేస్ చేసి హైడ్రోజన్ యాటమ్ యొక్క ప్లేస్లో మనం ఎమినో గ్రూపును కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఎమినో యాసిడ్స్ అనేవి లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఎమినో యాసిడ్స్ని కార్బాక్సిలిక్ యాసిడ్స్ యొక్క డెరివేటివ్స్గా తీసుకోవడం జరుగుతుంది. కార్బాక్సిలిక్ యాసిడ్స్ని తీసుకుని కార్బాక్సిలిక్ యాసిడ్స్ యొక్క కార్బన్ చైన్లో ఉండేటటువంటి ఒక హైడ్రోజన్ రీప్లేస్ చేసి హైడ్రోజన్ యొక్క ప్లేస్లో NH2 గ్రూప్ను సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఎమినో యాసిడ్స్ అనేవి లభిస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఎమినో యాసిడ్స్ని కార్బాక్సిలిక్ యాసిడ్స్ యొక్క డెరివేటివ్స్గా తీసుకోవడం జరుగుతుంది. కార్బాక్సిలిక్ యాసిడ్కి సింపుల్ ఎగ్జాంపుల్గా మనం ఎసిటిక్ యాసిడ్ని తీసుకుంటున్నాం అండి. కార్బాక్సిలిక్ యాసిడ్కి సింపుల్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మనం ఎసిటిక్ యాసిడ్ని తీసుకోవడం జరుగుతుంది. ఎసిటిక్ యాసిడ్ యొక్క ఫార్ములా CH3COOH. ఎసిటిక్ యాసిడ్ యొక్క ఫార్ములా CH3COOH. ఈ CH3COOHలో ఆల్ఫా కార్బన్ మీద ఉండేటటువంటి ఈ హైడ్రోజన్ రీప్లేస్ చేసి హైడ్రోజన్ యొక్క ప్లేస్లో NH2 గ్రూప్ను కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఎమినో యాసిడ్ అనేది లభిస్తుంది. ఆల్ఫా ఎమినో ఎసిటిక్ యాసిడ్ అనేది లభిస్తూ ఉంటుంది. సో ఈ కార్బాక్సిలిక్ యాసిడ్స్ నుంచి మనకి ఎమినో యాసిడ్స్ అనేవి లభిస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఎమినో యాసిడ్స్ని కార్బాక్సిలిక్ యాసిడ్స్ యొక్క
డెరివేటివ్స్‌గా మనం తీసుకోవటం అనేది జరుగుతా ఉంటుంది. ఎమినో యాసిడ్స్‌ని కార్బాక్సిలిక్ యాసిడ్స్ యొక్క డెరివేటివ్స్‌గా మనం తీసుకోవటం అనేది జరుగుతా ఉంటుంది. ఈ ఎమినో యాసిడ్స్‌లో మనకి ఆల్ఫా ఎమినో యాసిడ్స్ మాత్రమే సహజ సిద్ధంగా లభిస్తా ఉంటాయి. ఎమినో యాసిడ్స్‌లో ఆల్ఫా ఎమినో యాసిడ్స్ మాత్రమే మనకి సహజ సిద్ధముగా లభిస్తా ఉంటాయి. ఆల్ఫా ఎమినో యాసిడ్స్ అంటే ఏంటండి? ఆల్ఫా కార్బన్ మీద ఎమినో గ్రూప్ ఉన్నట్లయితే, ఆల్ఫా కార్బన్ మీద మనకి ఎమినో గ్రూప్ గాని ఉన్నట్లయితే, అటువంటి ఎమినో యాసిడ్స్‌ని ఆల్ఫా ఎమినో యాసిడ్స్‌గా పిలవడం జరుగుతుంది. ఆల్ఫా కార్బన్‌గా దేన్ని తీసుకుంటాము? సిఓఓహెచ్ ఫంక్షనల్ గ్రూప్‌కి అటాచ్ అయ్యి ఉన్నటువంటి ఫస్ట్ కార్బన్‌ని ఆల్ఫా కార్బన్‌గా తీసుకోవడం జరుగుతుంది. ఈ ఆల్ఫా కార్బన్ మీద ఎన్‌హెచ్2 గ్రూప్ ఉన్నట్లయితే వాటిని మనం ఆల్ఫా ఎమినో యాసిడ్స్‌గా తీసుకోవడం జరుగుతుంది. లేదా సిఓఓహెచ్ ఫంక్షనల్ గ్రూప్, ఎన్‌హెచ్2 ఫంక్షనల్ గ్రూప్ 2 కూడా ఒకే కార్బన్ మీద ఉన్నట్లయితే అటువంటి ఎమినో యాసిడ్స్‌ని మనం ఆల్ఫా ఎమినో యాసిడ్స్‌గా తీసుకోవడం జరుగుతుంది. సో, ఎమినో యాసిడ్స్‌లో మనకి ఆల్ఫా ఎమినో యాసిడ్స్ మాత్రమే మనకి సహజ సిద్ధంగా లభిస్తా ఉంటాయి. ప్రోటీన్స్ ఆర్ ది పాలిమర్స్ ఆఫ్ ఎమినో యాసిడ్స్. ఎమినో యాసిడ్స్ యొక్క పాలిమర్స్‌ని మనం ప్రోటీన్స్‌గా తీసుకోవడం జరుగుతుంది. ఎమినో యాసిడ్స్ యొక్క పాలిమర్స్‌ని మనం ప్రోటీన్స్‌గా తీసుకోవడం జరుగుతుంది. లార్జ్ నంబర్ ఆఫ్ ఎమినో యాసిడ్ మాలిక్యూల్స్ అనేవి అధిక సంఖ్యలో ఎమినో ఆమ్ల అణువులనేవి ఒకదానితో ఒకటి కలిసినప్పుడు మనకి ప్రోటీన్స్ అనేవి లభిస్తా ఉంటాయి. అధిక సంఖ్యలో ఎమినో ఆమ్లపు అణువులనేవి ఒకదానితో ఒకటి కలిసినప్పుడు మనకి పొలిమరైజేషన్ అనేది జరిగి ప్రోటీన్స్ అనేవి లభిస్తా ఉంటాయి. ఈ కారణం చేతనే ఎమినో యాసిడ్స్ యొక్క పాలిమర్స్‌గా మనం ప్రోటీన్‌ని తీసుకోవడం జరుగుతుంది. జనరల్‌గా పొలిమరైజేషన్ ప్రాసెస్‌ని ఏ విధంగా అర్థం చేసుకుంటామండి? పొలిమరైజేషన్ ఏ విధంగా డిఫైన్ చేయడం జరుగుతా ఉంటుంది? లార్జ్ నంబర్ ఆఫ్ లోయర్ మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి మోనోమర్స్ అనేవి అధిక సంఖ్యలో అల్ప అణుభారాన్ని కలిగి ఉన్నటువంటి మోనోమర్స్ అనేవి ఒకదానితో ఒకటి కలిసి హై మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి అధిక అణుభారము ఉన్నటువంటి ఒక మ్యాక్రో మాలిక్యూల్‌ని, ఒక బృహదణువుని ఏర్పరిచేటటువంటి ప్రాసెస్‌ని మనం పొలిమరైజేషన్‌గా పిలవడం జరుగుతుంది. ఈ పొలిమరైజేషన్‌లో పార్టిసిపేట్ చేసేటటువంటి లోయర్ మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి రియాక్టెంట్స్‌ని మనం ఎలా తీసుకుంటున్నాము అంటే, అల్ప అణుభారాన్ని కలిగి ఉన్నటువంటి క్రియాజనకాలని మనం ఇక్కడ మోనోమర్స్‌గా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్‌లో ఫార్మ్ అయ్యేటటువంటి మ్యాక్రో మాలిక్యూల్‌ని బృహదణువుని మనం పాలిమర్‌గా మనం తీసుకోవడం జరుగుతుంది. సో, ఈ విధంగా లార్జ్ నంబర్ ఆఫ్ ఎమినో యాసిడ్ మాలిక్యూల్స్ అనేవి అధిక సంఖ్యలో ఎమినో ఆమ్లపు అణువులనేవి ఒకదానితో ఒకటి కలిసినప్పుడు మనకి ప్రోటీన్స్ అనేవి లభిస్తా ఉంటున్నాయి. దీస్ ప్రోటీన్స్ ఆర్ ది బిల్డింగ్ మెటీరియల్స్ ఫర్ ద బాడీ ఇన్ ఆల్ లివింగ్ సెల్స్. ఈ ప్రోటీన్స్ అనేవి మన బాడీ కన్‌స్ట్రక్షన్‌లో, మన శరీర నిర్మాణంలో చాలా ప్రముఖమైనటువంటి పాత్రను వహిస్తా ఉంటాయి. ఈ ప్రోటీన్స్ అనేవి మన శరీర నిర్మాణంలో చాలా ప్రముఖమైనటువంటి, ముఖ్యమైనటువంటి పాత్రను వహిస్తా ఉంటాయి. మన బాడీ పార్ట్స్ అయినటువంటి, మన శరీర భాగాలు అయినటువంటి స్కిన్ గాని, మజిల్స్ గాని, నెర్వస్ గాని, ఎంజైమ్స్ గాని, హార్మోన్స్ మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి హార్మోన్స్‌లో గానినండి మనకి ప్రిన్సిపల్ కాంపోనెంట్‌గా ప్రధానమైనటువంటి అనుఘటకంగా మనకి ఈ ప్రోటీన్స్ అనేవి ఉండటం జరుగుతా ఉంటుంది. సో, మన బాడీ యొక్క బిల్డింగ్‌లో, మన బాడీ కన్‌స్ట్రక్షన్‌లో, మన శరీరం యొక్క నిర్మాణంలో ఈ ప్రోటీన్స్ అనేవి చాలా ప్రముఖమైనటువంటి పాత్రను వహిస్తా ఉంటాయి. మన శరీర భాగాలైనటువంటి మన బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఈ ప్రోటీన్స్ తోటి కన్‌స్ట్రక్ట్ కావటం అనేది జరుగుతుంది. ప్రోటీన్స్ తోటి నిర్మించబడి ఉండటం అనేది జరుగుతుంది. మన యొక్క స్కిన్ గాని, మజిల్స్ గాని, నెర్వస్ గాని, ఎంజైమ్స్ గాని, అలాగే మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఈ హార్మోన్స్‌లో గాని మనకి ప్రిన్సిపల్ కాంపోనెంట్‌గా ప్రోటీన్స్ ఉండటం జరుగుతుంది. ప్రధానమైనటువంటి అనుఘటకంగా ప్రోటీన్స్ ఉండటం జరుగుతా ఉంటుంది. ఏ సింగిల్ ప్రోటీన్ మాలిక్యూల్ ఈజ్
composed of thousands of alpha amino acids. Thousands of alpha amino acid molecules అనేవి కంబైన్ అయినప్పుడు మనకి ఒక సింగిల్ ప్రోటీన్ మాలిక్యూల్ అనేది ఏర్పడతా ఉంటుంది. అధిక సంఖ్యలో ఎమినో యాసిడ్ మాలిక్యూల్స్ అనేవి ఒకదానితో ఒకటి కంబైన్డ్ అయినప్పుడు మనకి ఒక సింగిల్ ప్రోటీన్ మాలిక్యూల్ అనేది, ఒక సింగిల్ ప్రోటీన్ అనేది ఫామ్ కావటం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఎమినో యాసిడ్స్ నుంచి ప్రోటీన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటున్నాయి. అలాగే ఈ ప్రోటీన్స్ని తీసుకుని హైడ్రాలసిస్ రియాక్షన్ గురి చేసినట్లయితే మనకి ఎమినో యాసిడ్స్ అనేవి లభిస్తూ ఉంటాయి. ఎమినో యాసిడ్స్ నుంచి మనకి ప్రోటీన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటున్నాయి. కాబట్టి ఈ ప్రోటీన్స్ని తీసుకుని మనం హైడ్రాలసిస్ రియాక్షన్కి గురి చేసినట్లయితే, జల విశ్లేషణకు గురి చేసినట్లయితే మనకి తిరిగి ఎమినో యాసిడ్స్ అనేవి లభిస్తాయి. ఈ ప్రోటీన్స్ని తీసుకుని హైడ్రాలసిస్ రియాక్షన్ గురి చేస్తున్నప్పుడు సుమారుగా మనకి 25 ఎమినో యాసిడ్స్ అనేవి లభిస్తూ ఉంటాయి. ఈ విధంగా లభించేటటువంటి 25 ఎమినో యాసిడ్స్లో ప్రోలిన్ అండ్ హైడ్రాక్సీ ప్రోలిన్ తప్ప మిగతావన్నీ కూడా మనకి ఆల్ఫా ఎమినో యాసిడ్స్. ఈ ప్రోలిన్, హైడ్రాక్సీ ప్రోలిన్లు మాత్రం ఇమినో యాసిడ్స్ కేటగిరీకి చెందుతూ ఉంటాయి. ప్రోటీన్స్ని తీసుకుని హైడ్రాలసిస్ రియాక్షన్కు గురి చేస్తున్నప్పుడు మనకి సుమారుగా 25 ఎమినో యాసిడ్స్ అనేవి లభిస్తూ ఉంటాయి. ఈ 25 ఎమినో యాసిడ్స్లో ప్రోలిన్ మరియు హైడ్రాక్సీ ప్రోలిన్లు తప్ప మిగతావన్నీ కూడా మనకి ఆల్ఫా ఎమినో యాసిడ్స్. ఈ ప్రోలిన్ మరియు హైడ్రాక్సీ ప్రోలిన్లు మాత్రము ఇమినో యాసిడ్స్ కేటగిరీకి చెందుతూ ఉంటాయి. ఓకే, ఈ ఎమినో యాసిడ్స్ని మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాము అంటే, ఎమినో యాసిడ్స్ని ఏ విధంగా డిఫైన్ చేస్తున్నాము అంటే, ఎమినో గ్రూప్ని అంటే NH2 గ్రూప్ని, అలాగే కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ని అంటే COOH గ్రూప్ని కలిగి ఉండేటటువంటి ఆర్గానిక్ కాంపౌండ్స్ని మనం ఎమినో యాసిడ్స్గా డిఫైన్ చేయడం జరుగుతుంది. కనీసం ఒక ఎమినో సమూహము మరియు ఒక కార్బాక్సిలిక్ ఆమ్ల సమూహాన్ని కలిగి ఉన్నటువంటి కర్బన సమ్మేళనాలని ఎమినో యాసిడ్స్గా మనం డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. ఎమినో యాసిడ్స్లో మనకి ఆల్ఫా ఎమినో యాసిడ్స్ మాత్రమే సహజ సిద్ధంగా లభిస్తూ ఉంటాయి. ఈ ఎమినో యాసిడ్స్ని కార్బాక్సిలిక్ యాసిడ్స్ యొక్క డెరివేటివ్స్గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటి అంటే, కార్బాక్సిలిక్ యాసిడ్స్ యొక్క కార్బన్ చైన్లో ఉండేటటువంటి ఒక హైడ్రోజన్ యాటమ్ని రీప్లేస్ చేసి దాని యొక్క ప్లేస్లో ఎమినో గ్రూప్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఎమినో యాసిడ్స్ అనేవి లభిస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఈ ఎమినో యాసిడ్స్ని కార్బాక్సిలిక్ యాసిడ్స్ యొక్క డెరివేటివ్స్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే లార్జ్ నెంబర్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ అనేవి పొలిమరైజేషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మనకి ప్రోటీన్స్ అనేవి లభిస్తున్నాయి. అధిక సంఖ్యలో ఎమినో ఆమ్ల కణువులు అనేవి ఒకదానితో ఒకటి కలిసినప్పుడు మనకి ప్రోటీన్స్ అనేవి లభిస్తూ ఉంటున్నాయి. ఈ ప్రోటీన్స్ అనేవి మన శరీరం యొక్క నిర్మాణంలో చాలా ప్రముఖమైనటువంటి పాత్రను వహిస్తూ ఉంటాయి. మన బాడీ పార్ట్స్ అన్నీ కూడా, మన శరీర భాగాలన్నీ కూడా ఈ ప్రోటీన్స్ తోటి నిర్మించబడి ఉంటాయి. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will discuss about classification of amino acids. నెక్స్ట్ క్లాస్లో ఈ ఎమినో యాసిడ్స్ యొక్క క్లాసిఫికేషన్ గురించి, వర్గీకరణ గురించి నేర్చుకుందాం.